అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఓన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. Here we go. Oh, sorry. I like you, Lakshmi. Hey, puppy. Hey, dude. అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని బ్యాగ్ తీసుకొచ్చావు? ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. ఏ అమ్మాయికి రూట్ తెలీదా? షట్ అప్. ఓ. ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో? ఏమే మంచినీళ్ళు? నాన్న వచ్చింది. రామ్మ బంగారం, అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే? ఆఫ్ చేసి పెట్టడానికే? అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా? అవునులే, కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా, నా ఫోన్ అన్న పొగరు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి? ఫోన్ గట్టిగా చెప్పిస్తావు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోను? అమ్మా సెల్ పోగొట్టేసిందంటే. పోగొట్టేసావా? అది కాదు పిన్ని, 3000 రూపాయల ఫోను. ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్? అవును, మీ బాబు సంపాదించి పెట్టేళ్ళాడుగా, ఏమైనా పోగొట్టేసుకుంటావు. ఇవాళ సెల్లు పోయింది, రేపు ఒళ్ళు పోతుంది. ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది, ఇవాళ దానికి కూడెట్టకు. పోగొట్టేసిన చాలక ఇంకా వెధ మొహం వేసుకొని ఇక్కడ నిల్చున్నావేంటి? పో లోపలికి. ఫోన్ నేను కావాలని పోగొడతానమ్మా. అందరూ తిడుతున్నారు, ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు. ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు. అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు, నేను నోరుండి మాట్లాడలేను. నా పరిస్థితి నీలాగే ఉంది నానమ్మ. సరే, చిట్ ఫండ్ కంపెనీ వాడైతే. అలాగే నాన్న. హలో హలో, శ్రావణి గారు ఉన్నారా? 1 సెకండ్. మీరా? శ్రావణి ఫ్రెండ్. శ్రావణి ఫోన్. ఎవరో అబ్బాయి, బయటికి వెళ్ళి మాట్లాడు. అబ్బాయా? హలో హలో హలో, శ్రావణి గారా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణ అండి. మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా? అవునండి. కలర్ చెప్పండి. బ్రౌన్. నాకు దొరికిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మీకెలా దొరికింది? కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు, బ్యాగ్ పడిపోయింది. అయినా అతను ఆగలేదు, చూస్తే అందులో ఫోన్ ఉంది. అయితే ఎక్కడ కలవమంటారు? రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా? నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా? నో ప్రాబ్లం, బాయ్. నా ఇంటి నెంబర్ మీకెలా తెలుసు? నేను హచ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నంబర్ తెలుసుకున్నాను. ఓ ఓకే, ఓకేనండి, థ్యాంక్స్. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. మిస్ శ్రావణి. కృష్ణ ఫ్రమ్ హచ్. థ్యాంక్ యూ సో మచ్. అందులో డబ్బులే లేవు. తెలుసు, నేను వేరే దానికోసం వెతుకుతున్నాను. థ్యాంక్స్. యు వెల్కమ్. ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది ఈ బోడీ సెల్ కోసం. 16 ఏళ్ళ నుంచి తిట్లు చివాట్లే. చచ్చిపోతే బాగుండనిపిస్తోంది. కానీ నానమ్మ
తనే లేకపోతే ఇంకెన్నాళ్ళు భరించాలా? ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇంకా ఇంత చదవాలి. అక్కడ ఎవరు పట్టించుకోరు. ఆపద్దు కంటిన్యూ. టిష్యూస్ అన్ని అయిపోయాయి, అందుకే షర్ట్. చూసారా నవ్వితే ఎంత అందంగా ఉన్నారో. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చుగా. నవ్వడం మర్చిపోయాను. అయినా ఇదంతా మీకు ఎందుకు చెప్పానో నాకు తెలియదు. మళ్ళీ మీరు ఎప్పుడు కలవరన్న ధైర్యం కూడా కావచ్చు. ఎనీవే థ్యాంక్స్. యు వెల్కమ్. బాయ్. అదేంటి మీరు నన్ను ఫాలో చేస్తున్నారు? హచ్ wherever you go we follow. నన్ను డ్రాప్ చేయమంటారా? అక్కర్లేదు, స్కూటీ ఉంది. అయితే నన్ను డ్రాప్ చేస్తారా? అదేంటి మీరే నన్ను డ్రాప్ చేస్తున్నారు? బస్ లో డ్రాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. మంచుడు ఎక్కడ చూసినా వెదవలు ఎక్కువైపోతున్నారు. వెళ్ళి తనమంటారా? వదిలేండి. ఏ లారీయో గుద్ది వాడే న్యూస్ లో పడతాడు. శ్రావణి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న అడ్వైస్. హ్యాపీనెస్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. దుఃఖం ఎదుటి వాళ్ళ వల్ల వస్తుంది. మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినంత కాలం మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదన్నది పాత సామెత. మీరు పడినంత కాలం మిమ్మల్ని ఎప్పుడు తోస్తూనే ఉంటారు. ఒక్కసారి తిరగబడితే వాళ్ళు పడతారు. గాట్ ఇట్? యా. ఏ ఇక్కడ ఇదే నా స్టాప్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి. బ్యాగ్ ఇచ్చినందుక కాదు, బ్రతకడానికి ధైర్యం ఇచ్చినందుకు. నేను థ్యాంక్స్ చెప్పింది లిఫ్ట్ కోసం. ఎనీవే 10 రూపీస్ మీకు కూడా సేవ్ అయ్యాయి కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంబానీకి ₹1 సేవ్ చేసినట్టుంది. మీరుండేది ఇక్కడేనా? ఇక్కడే స్టోర్స్ పైన బ్యాచులర్ రూమ్. హాయ్, నా రూమ్మేట్. ఓ ఓకే దెన్ బాయ్. బాయ్. డ్యూట్, అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చామంటే. నచ్చింద్రా. 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ మహారాణ్లా ఫీల్ అయ్యే అమాయకత్వం, కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది. మరి 90% సాల్ని? అక్కడ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇన్నసెన్స్, రెండూ ప్యూరే కదా. ఇద్దరు నచ్చారు. హలో. హాయ్ శ్రావణి, కృష్ణ హియర్. ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతున్నారని చూస్తున్నారా? కృష్ణ గారు, ఇవాళ నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్. అందుకే ఫోన్ చేశాను, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి విష్ చేద్దామని. నేను కాలేజ్కి వచ్చేసాను. అయినా సరే నేనే మిమ్మల్ని ఆఖరిన విష్ చేస్తాను. ఇంపాసిబుల్. అచ్చా బెట్. నేను విష్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు. ఐఎమ్ సో సారీ మిస్టర్ కృష్ణ, మీరు ఆల్రెడీ ఓడిపోయారు. ఎందుకంటే నేను ఎగ్జామ్ హాల్కి వచ్చేసాను. ఓకే బాయ్. నీ హాల్ టికెట్ ఏది? ఓ సారీ మ్యామ్. హాల్ టికెట్ ఏదమ్మా? లేదా? వన్ సెకండ్ మ్యామ్, వన్ సెకండ్ చూస్తున్నాను. కనిపెట్టట్లేదు మ్యామ్. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయడం కుదరదు, తెలుసుగా? ఇందులోనే పెట్టాను.
గో ప్లీజ్ మ్యామ్. గో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి బి శ్రావణి ఆటోలో హాల్ టికెట్ మర్చిపోయింది. ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? అవ్వలేదు. థ్యాంక్ గాడ్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా పర్సనల్ గా కలిసి విష్ చేస్తానని. ఆల్ ది బెస్ట్. కానీ కాఫీ షాప్ లో ఉంటాను. ఎగ్జామ్ బాగా రాయండి. నువ్వెవరు? ఆటో డ్రైవర్. నువ్వు ఆటో డ్రైవర్లా లేవే. మీరు కూడా ప్రొఫెసర్లా లేరు కదా మ్యామ్. బాయ్. షో కీప్ వైట్. మీరు నా బ్యాగ్ లోంచి హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారు? నన్ను మీరు అనటం మానేస్తే చెప్తాను. ఒరే, Huh? నువ్వు నా హాల్ టికెట్ ఎందుకు కొట్టేశావురా? మచ్ బెటర్. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? సరే, నిజమే చెప్తాను. శ్రావణి, నీతో మళ్ళీ కలవాలంటే కారణం కావాలి కదా? దానికి దొంగతనం ఎందుకు? అడిగితే నేనే కలిసేదాన్ని కదా. నిజంగా? ఫ్యాంటాస్టిక్. అయితే 1 minute. క్లిప్పు, Huh? పెన్ను, జుమ్కీస్ ఇవన్నీ కూడా తీసుకో ప్లీజ్. టాపిక్ చేంజ్ చేయొద్దు. బెట్ నేనే గెలిచాను. ట్రీట్ ఎక్కడ? మ్మ్, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు నేనేస్తే ప్రాబ్లమా? నేను డాక్టర్ అయ్యాక తిరిగిస్తే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం, డీల్. కానీ ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతావా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఏయ్, బయలుదేరే ముందు బెల్లం మోగితే శుభశకనం అంటారా? ఐ థింక్ శ్రావణి అనుకుంటా. లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావు. తనే. హాయ్ శ్రావణి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణి, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఎక్కడ? ఐఎమ్ కమింగ్. వస్తుంది, పదాం. కట్టేశాను బాబు, పొద్దున్న ఎప్పుడో కట్టేశాను. కొంచెం త్వరగా చూడండి బాబు. మీ రిసిప్ట్ మీకు ఇచ్చాను కదండి. ఇది కాంపౌండర్ చూపిస్తే సరిపోతా. అన్ని వివరాలు అందులో ఉన్నాయి. దాని ప్రకారం అడ్మిట్ చేయండి. శ్రావణి, ఏమైంది చెప్పు. శ్రావణి, శ్రావణి కూల్, రిలాక్స్. శ్రావణి రిలాక్స్, చెప్పు. ఓ గాడ్, బ్రీదింగ్ ప్రాబ్లం. నేను అడిగితే ఎవరూ పట్టించుకోవట్లేదు. కృష్ణ ఏదైనా చేయవా? కృష్ణ ఏదైనా చేయి ప్లీజ్. నువ్వు చేయి. నా మాట ఎవరు వినట్లేదు అక్కడ. ఎందుకు వినరు? వాళ్ళు వింటారు. రా రా శ్రావణి, ఈ రోజు నేను ఉన్నాను. రేపు లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో. అడుగు అడుగు శ్రావణి. అరగంట నుంచి చెప్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. వెయిట్ వెయిట్, ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారా? చస్తున్నా పట్టించుకోరా? ఇస్ ఇస్ ద వే టు రన్ హాస్పిటల్? తన ఎన్సెఫలోపతి పేషెంట్, అర్థం కావట్లేదా? వేర్ ఇస్ ద న్యూరో ఫిజిషియన్? ఇప్పుడే బయటికి వెళ్ళి. ఎక్కడ తను? ఎక్కడ? ఐసీయూకి షిఫ్ట్ చేయండి, వెంటిలేటర్ పెట్టండి, టెరిఫిలిన్ మానిటల్ ఇంజెక్ట్ చేయండి. నౌ కమ్ ఆన్, డు ఇట్ నౌ. హలో సార్, ఇమీడియట్ గా ఐసీయూకి వస్తారా? డోంట్ వరీ గ్రాండ్ మామ్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు. శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది. నువ్వు అచ్చో మా బామ్మలాగే ఉన్నావు. సరే, ఐల్ కమ్ టు ద పాయింట్. మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయి అండి. శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. ఇది పెద్ద సిగ్నల్. Are you sure? అవునా?
థ్యాంక్స్ గ్రాండ్ మామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మధ్య లక్ష రహస్యాలు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? గ్రాండ్ మామ్, నాకు చెప్పింది శ్రావణి చెప్పదు. ఠీకే, బాయ్ శ్రావణి. ఏయ్, శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్ గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. వస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. వచ్చింది. ఆ, రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా. అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు. నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు. ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ని అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు కడి నీళ్లు నెత్తిన చల్లుకుంటాను. బాబా, నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళా. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్, ఆ, నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే. అదేంటి ఇక్కడే ఉంటానని చెప్పాడు? నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే. సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హెచ్ బ్రాంచ్లోనూ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానే. నీ సంతోషం కోసమే కదా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్ కోర్స్ ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్లిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నేను బలవంత పెట్టను. మంచి చెడు నువ్వేమో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాన్ ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, మనకు పీడ విరగడవుతుంది. అర్థమైందా? ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చిదాని కోసం పాట పాడింది నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ్ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బులు కూడా అనమాట. ఏంటి అర్థం కాలేదా? చెప్తాదా? చూడు, ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధర్రావు గారు, ఆ అమ్మాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఉడ్బిని పరిచయం చేయవా? 1 సెకండ్. అక్క,
ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చాయి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చిదాల్లో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడటం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. నానమ్మ, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కదే. ఇప్పుడు నీ పెళ్లి పనులన్నీ నేనే చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శ్రావణి, హాయ్. మా ఫ్రెండ్ నీకోసం అమెరికా నుంచి పంపించాడు. నువ్వే ఓపెన్ చేయాలంట. ఓకే ఓకే. గౌతమ్, యా. థ్యాంక్స్ ఎందుకు? మా నాన్నమ్మ కోసం చేసిన దానికి. ఇట్స్ ఓకే. ఏమ్మా, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నానమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది? కాదమ్మా, ఆ రోజు హాస్పిటల్లో కలిశాడే కృష్ణ చాలా మంచి అబ్బాయి. నిన్ను మళ్ళీ ఇలా చూడటానికి కారణమైన వాడిని చేసుకుంటున్నాను. నాకు ఇంతకంటే కావాల్సిందేమో చెప్పు. ఐఎమ్ హ్యాపీ. నీ మాటల్లో ఉన్న సంతోషం నీ కళ్ళల్లో లేదు. తాతగారు, చిన్న రిక్వెస్ట్ అండి. వాట్? నాకు C++, జావా++, ఆ విజువల్ బేసిక్ కొత్తగా వచ్చిన శాప్ లాంటి ఏం తెలీదు. నాకు సాఫ్ట్వేర్ సైడ్ జర్మనీలో జాబ్ చూడగలరా? నీకొచ్చిన విద్యకు జర్మనీలో ఏ ఉద్యోగం దొరకదు పో. ఆహా, అయితే గల్ఫ్లో వచ్చేద్ది. రేయ్, ఈ రోజు ఇంపీరియల్ గార్డెన్స్ లో శ్రావణి పెళ్లిరా. వెళ్ళి ఒక బొకే ఇవ్వు. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ పపి. బాయ్. అర్జున్, జీవితంలో మళ్ళీ కలవకూడదు అనుకున్న ఆ శరత్ సంచా మళ్ళీ ఎందుకు కలిసి ఉంటారంటావు? తనను పెళ్లి చేసుకోకపోయినా సంజయను పెళ్లి చేసుకునేవాడు ఎలాంటి వాడై ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడా లేదా అని శరత్కు వచ్చిన ఆలోచనే దట్స్ కాల్డ్ ట్రూ లవ్. స్టార్ట్ చేయి.
సరిగ్గా నమస్కారం. పెళ్లి రోజు మంది ఏంట్రా? రే నేను చేసుకునేది నీ చెల్లెలు కాదు కదరా. వన్ సెకండ్. హలో. హలో, నేను ఆ రోజు తెలుసు ఇంట్లో తెలుసు, మీరు శ్రావణి ఫ్రెండ్ కదా. యా, మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు. మీ పెళ్ళికి విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పనా? యా. ఆ రోజు అందరూ మీ గురించి ఏవేవో అనుకున్నారు. ఏ గౌతమ్, శ్రావణి చాలా మంచి అమ్మాయి. మేవేదో అఫ్ కోర్స్ అవే నేను పట్టించుకోను. నిజంగా ష్యూర్, గతాన్ని పట్టుకొని వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు శ్రావణిని ఒక రాజ్కుమార్లా చూసుకుంటారు కదా? నో, ఒక దేవతలా చూసుకుంటా. గౌతమ్, శ్రావణి చాలా 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 మంచి అమ్మాయి. ఐ నో, అంతేగా. ఆల్ ది బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ. శ్రావణి. థ్యాంక్స్. ఎవడ్రా వాడు? మా ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రా. ఎక్స్ బాయ్ ఫ్రెండా, సెక్స్ బాయ్ ఫ్రెండా? మీ ఆవిడే పిలిచిందా పెళ్ళికి? అయి ఉంటుంది రా. రే ప్రేమాభిషేకం అన్నమాట. ఇది నీకు ముందే తెలిసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? దాన్ని అందాన్ని వదులుకోలేకరా. ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిందా. ఏముంది, 4 నెలలు వాడుకుని వదిలేద్దాం. ఎలాగో సెకండ్ హ్యాండే కదరా. అది చూపేంట్రా. ఏంట్రా రాస్కల్. శ్రావణి, నన్నే కొడతావా? శ్రావణి! నా ఇష్టం. మధ్యలో నువ్వు ఎవడు బే రావడానికి? కొట్టరా వీడిని. నువ్వెవరో పెద్ద హీరోరా? అయ్యగారు మీరా? కృష్ణారావు గారమ్మా, మీ నాన్నగారు అయ్యగారి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారు. గాడ్ బ్లెస్ యూ. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అర్జున్ ఎలా ఉన్నాడు తాతయ్య గారు? వాడు నీకు ఇంకా గుర్తున్నాడనమాట. శ్రావణి! పట్టుకోండి రా వాడిని. పట్టుకోండి. శ్రావణి! శ్రావణి! ఎవరమ్మా అతను? మోసగాడని తెలియక ఒకప్పుడు ప్రేమించాను తాతగారు. ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. శ్రావణి! ఈ పెళ్లి చేసుకోవద్దు శ్రావణి. వీడు పెద్ద చీట్ శ్రావణి. ఎవడరా చీటర్? ప్లీజ్ నా మాట నమ్ము. ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నిన్ను మోసం చేస్తాడు శ్రావణి. నిన్ను వదిలేస్తాడు శ్రావణి. ప్లీజ్. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఎలా నమ్మను? నేనే అర్జున్. అక్క, అతన్ని కొట్టద్దని చెప్పక్క. ప్లీజ్ కొట్టద్దని చెప్పక్క. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అతను చాలా మంచివాడక్క. నాన్న నీకు అబద్ధం చెప్పాడు. నాన్నమ్మకు ఆపరేషన్ చేయించింది అతనే అక్క, గౌతమ్ వాడు కాదు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా తనే భరిస్తానని చెప్పడం నేను విన్నానక్క. అక్క, గౌతమ్ మంచివాడు కాదక్క. నేను మొత్తం విన్నానక్క. నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అతన్ని నమ్మొద్దు ప్లీజ్ అక్క. వాడి పెళ్లి చేసుకుంటే వచ్చి ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, కొట్టొద్దు. అర్జున్ రారా. అర్జున్ రారా. శ్రావణి, రారా. నేను రాను తాత. నువ్వు మధ్యలో రాకు. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పట్లేదంటే తను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇలా దెబ్బలు తినడానికి నాకేమైనా పిచ్చా? ఒరేయ్, ఆ అమ్మాయిని ఎందుకు అట్లా బతిమలుతావు? నువ్వే చెప్పావు కదా, ట్రూ లవ్ కోసం ఏదైనా చేయొచ్చని. అదే చేస్తున్నాను కదా నేను. శ్రావణి, ఇతని కన్నా ఎక్కువ ప్రేమించేవాడు ఈ జీవితంలో నీకు దొరకడు. ఒరేయ్, నువ్వు అక్కడే ప్రేమిస్తే చాలరా. ఇద్దరు ప్రేమించాలి. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదని నాతో చెప్పింది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు తాత, కానీ తన రాజకుమార్లా బ్రతకాలి. ఒరేయ్, అందులోనే నా సంతోషం ఉంది. ఒరే అర్జున్, వీళ్ళందరూ నిన్ను కొడుతుంటే నేను చూడలేదురా. రారా. తాత ప్లీజ్ తాత. తాత అతన్ని దూరం చేసుకోకు.
మోసం చేస్తాడు తాత. శ్రావణి వీడు నేను ఐమ్ సారీ. నీకు అబద్ధం చెప్పాను, నీ మనసు బాధ పెట్టాను, కానీ నిజంగా నేను కావాలని చేయలేదు. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. శ్రావణి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ వెరీ మచ్. నొప్పిగా ఉందా? ఎందుకింత ఆలస్యం చేసావు అర్జున్? ట్రాఫిక్ జామ్. ఏంట్రా చూస్తున్నారు? లాగండి బయటికి. ఏయ్, ఆగు. చూశారుగా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. వాడి మీద చేయబడిందో మీ తలలు ఎగిరిపోతాయి. ఏంటన్నా ఇది? ఇక మాట్లాడకు. పెద్ద ఆయన చెప్పింది వినపడలేదా? సిగ్గులేదు? పద బయటికి. పెద్ద అని చెప్తే మేము వినాలా? అమ్మా అదనరా. నోర్మి, నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఎక్స్క్యూజ్ మీ నాన్న, అయిందా ఇంకేమైనా ఉందా?